ట్రస్ట్ ఇప్పుడు వరకు 29 సంవత్సరాలు అయింది ఈ ట్రస్ట్ ప్రారంభించి. నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికి ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి. మేము చాలా క్యాంపులు చేస్తున్నాము అని మాకు తట్టింది. ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి, మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము, మందులు డయాబెటీస్ గాని, బ్లడ్ ప్రెషర్ గాని అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. కానీ దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ గాని, కార్పొరేట్ హాస్పిటల్ గాని మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం.